వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక మహా విప్లవం సంభవించింది. దశాబ్దాల తృణమూల్ పాలనకు స్వస్తి పలుకుతూ బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సువేందు అధికారి నుంచి అగ్నిమిత్ర పాల్ వరకు రేసులో హేమాహేమీలు కనిపిస్తున్నారు. అమిత్ షా హింట్స్ ప్రకారం ఏదైనా కొత్త ముఖం తెరపైకి రాబోతుందా? రసవత్తరంగా మారిన బెంగాల్ సీఎం పీఠం కుర్చీలాట వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఒక చరిత్రను తిరగరాశాయి. మమతా బెనర్జీని ఆమె సొంత ఇలాకా భవానీపూర్లో మట్టి కరిపించిన జైన్ కిల్లర్ సువేందు అధికారి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందున్నారు. దీదీని నేరుగా ఢీకొట్టి గెలవడంతో పార్టీలో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నేను చెప్పాను కదా దీదీని ఓడిస్తానని అన్నట్లుగా సువేందు వైపు హైకమాండ్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది బీజేపీ. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మరోవైపు బీజేపీ తన నారీ శక్తి కార్డును ప్రయోగించే ఆలోచనలో కూడా ఉంది. బెంగాల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువ కాబట్టి నటి రూపా గంగూలీ లేదా ఫ్యాషన్ డిజైనర్ కమ్ ఫైర్ బ్రాండ్ నేత అగ్నిమిత్ర పాల్లలో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీదీకి పోటీగా మరొక మహిళా నేత ఉంటేనే బెంగాల్ను కంట్రోల్ చేయొచ్చు అనేది కొందరు ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఇద్దరు లేడీ లీడర్లలో లక్ ఎవరిని వరిస్తుందో చూడాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా ఈ రేసులో సైలెంట్ గా దూసుకుపోతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన కృషిని హైకమాండ్ గుర్తిస్తోంది. ఇక మాజీ అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేశారు. నేను కష్టపడి పార్టీని ఈ స్థాయికి తెచ్చాను, నాకంటే అర్హులెవరు అన్నట్లుగా ఆయన వర్గం లాబింగ్ మొదలు పెట్టేసింది. ఇలా పాత తరం నేతలు కొత్త తరం నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా అమిత్ షా ఒక కొత్త పేరును తెరపైకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దళితుల హక్కుల కోసం పోరాడిన అరుణ్ హల్డర్ పై అమిత్ షా గతంలోనే ప్రశంసలు కురిపించారు. నువ్వు గెలిస్తే నిన్ను పెద్ద నాయకుడిని చేస్తాను అని షా ఇచ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అరుణ్ హల్డర్ ముఖ్యమంత్రి అయితే బెంగాల్ రాజకీయాల్లో అదొక సంచలనమే అవుతుంది. దళిత కార్డు ప్రయోగించి అటు సామాజిక వర్గాలను ఇటు పార్టీ క్యాడర్ ను సర్ప్రైజ్ చేయటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మొత్తానికి బెంగాల్ ముఖ్యమంత్రి ఎంపిక అనేది ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ లా మారిపోయింది. దాదాల మధ్య పోరు ఒకవైపు, ఢిల్లీ పెద్దల సర్ప్రైజ్ ప్లాన్లు మరోవైపు. భవానీపూర్లో మమతను ఓడించిన సువేందుకి పీఠం దక్కుతుందా, లేక నారీ శక్తికి పట్టాభిషేకం చేస్తారా, లేదంటే అమిత్ షా చెప్పినట్లు అరుణ్ హల్డర్ వంటి కొత్త ముఖం సీన్లోకి వస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. బెంగాల్ను ఏలబోయే ఆ నవ్వదాద ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.